హీరోయిన్ సమంత 'మా ఇంటి బంగారం' మూవీతో జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సమంత ప్రమోషన్స్‌లో బాగా బిజీగా ఉన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన లైఫ్ గురించి మాట్లాడుతూ, "నేను ఒకానొక టైంలో స్టార్డమ్ అనే మత్తుకు బానిసయ్యాను. ఒక ఇయర్‌లో 5 సినిమాలు చేశాను. అవన్నీ హిట్స్ అయ్యాయి. దాంతో గోల్డెన్ లెగ్ అన్నారు. ఓ చిన్న ప్లేస్ నుంచి వచ్చిన నాకు ఈ స్టార్డమ్ చాలా ఆశ్చర్యాన్ని ఇచ్చింది. ఫ్యాన్స్, ఆడియన్స్ నా పేరును అరవడం, నా కోసం, నా సినిమాల కోసం ఎదురు చూడడం సంతోషం ఇచ్చింది. దాంతో ఇంకా ఎక్కువ కష్టపడ్డాను. అంచనాలకు తగ్గట్టుగా ఉండాలని నా మీద నేనే ఒత్తిడి పెట్టుకున్నాను. చాలా బిజీ అయ్యాను. ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. యాక్ట్రెస్‌గా నాకు ముగింపు ఉండదు అనే అహంకారం వచ్చింది. కానీ ఆరోగ్య సమస్యలు రావడం, సినిమాలకు బ్రేక్ పడడంతో నా ఆలోచన విధానం మారింది. తిరిగి సినిమాలోకి వస్తే కొన్ని అలవాట్లు మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. కెరీర్‌ని కొత్త కోణంలో చూశానని తెలియజేశారు. అయితే సమంత మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో బాధపడడం ఒకేసారి కెరీర్‌కి గ్యాప్ వచ్చింది. దాంతో సినిమాలు పక్కన పెట్టి హెల్త్‌పై ఫోకస్ చేశారు. హెల్త్ సెట్ అయ్యాక వేరే వ్యాపారాలు చేస్తూ నిదానంగా సినిమాలు చేస్తూ నిర్మాతగా కూడా మారారు.